ఎమ్మెల్యేల విషయం ఏదో ఒకటి తేల్చే వరకు బీఆర్ఎస్ సైలెంట్గా ఉండే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సభలు పెట్టి గర్జిస్తున్నటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయడానికి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ అందుబాటులో లేరు అంటున్నారు. అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు ఇవ్వబోతున్నారు ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారన్న సమాచారంతో అసెంబ్లీ ఆవరణలోకి మీడియాకు నో ఎంట్రీ అని చెప్తున్నారు. వింతగా అసెంబ్లీ పాస్ అడుగుతుంది సెక్యూరిటీ. అసెంబ్లీలోకి వచ్చే ఎమ్మెల్యేల వీడియోలు తీయొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొత్త షరతులు పెడుతుంది సెక్యూరిటీ. తమకేం సంబంధం లేదు, పై అధికారులు చెప్పిందే మేము చేస్తున్నామని చెప్తున్నారు. మేము పాటిస్తున్నాం అంటూ అసెంబ్లీ సెక్యూరిటీ సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి. సహజంగా అసెంబ్లీ పరిధిలో, అసెంబ్లీ పరిసరాల్లో మీడియాకంటూ ఒక పరిధి వరకు ఖచ్చితంగా పర్మిషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడానికి లేదు, మేము అధికారులు చెప్పిందే చేస్తున్నాం అంటున్నారు. సరే, అక్కడ జరుగుతుంది ఏమన్నా హైలీ సెక్యూర్డ్ మీటింగ్ ఏదైనా జరుగుతుందా, లేదంటే ఇంకేదన్నా బాగా చాలా సీక్రెట్ ఆపరేషన్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయా, ఏదైనా పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలా అంటే కాదు. అసెంబ్లీలో కొంతమంది నాయకులు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళ మీద, అది షూట్ చేయడానికి కూడా మీడియాకు పర్మిషన్ లేదని చెప్తున్నారు. అంటే ఎలా చూడాలి దీన్ని? ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది కదా. ఆ పై వాళ్ళు చెప్తున్నారు మేము చేస్తున్నాం అంటున్నారు, అంత అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ ఇక్కడితో ఆగే పరిస్థితి లేదు. జంపింగ్ చేసినటువంటి 10 ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒకటి తేలే వరకు బీఆర్ఎస్ సైలెంట్గా ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా ఓవైపు కేటీఆర్ వరుసగా జంపింగ్ చేసినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గర్జిస్తున్నారు. మనం చూస్తాం, గద్వాల్ గర్జన అంటూ కేటీఆర్ గర్జించారు. మరోవైపు మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా సభలు పెట్టబోతున్నారు. వీటన్నిటికంటే ముందు మనం చూసాం, ముందుగా జంప్ అయినటువంటి ఎమ్మెల్యేల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చారు. స్పీకర్ ఏ విషయం మాట్లాడడం లేదు. ఎన్నిసార్లు అడిగినా, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఎన్నిసార్లు ఆందోళన చేసినా స్పీకర్ ఏం మాట్లాడకపోవడంతో ఇక చేసేదేమీ లేక న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు బీఆర్ఎస్ నాయకులు. కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఫైట్ చేస్తే మొత్తానికి కోర్టు చెప్పింది, నేను డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు, మేము తీసుకోవడం కరెక్ట్ కాదు, స్పీకర్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, శాసనసభ వ్యవహారాల్లో మేము నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం కాదు అని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పీకర్కి తప్పలేదు. తప్పక నోటీసులు జారీ చేస్తే 10 మందిలో 8 మంది నోటీసులకు ఇచ్చినటువంటి సమాధానం 3 రంగులు ఉన్నాయి కాబట్టి జెండా రంగులు అనుకున్నాం మేము. సీఎం గారు కండువ వేస్తే కప్పుకోకపోతే ఫీల్ అవుతారని మేము మెడలో కండువ వేసుకున్నామని చెప్పి సమాధానం చెప్పారు. ఆ సమాధానానికి ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉందో మనకు తెలియదు కాదు.